What is your aim in life? హలో హాయ్ ఎవ్రీవన్, చూసారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి, అలాగే వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బిట్ మార్క్ పీసెట్ మరియు ఎఫెక్ట్ పీసెట్ ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే మన కొత్త వర్షన్లో ఎలక్ట్రిక్ మిషన్ లేకపోతే ఏం చేస్తానంటే ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవి అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ముందుగా ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్ ఇంపోర్ట్ తీసుకుంటారు కదా బిట్ మ్యాప్ ప్రూఫ్ షేక్ ఎఫెక్ట్ పీసెట్. ముందుగా ఏం చేస్తారంటే బిట్ మ్యాప్ పీసీ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. కాకపోతే మనకు ఫోన్ మిస్ మ్యాచ్ ఒకటే వస్తుంది. మాకు 2 phones ఫోన్ యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేస్తారంటే మీకు రెండు లేయర్ చూపిస్తాను, మీకు 2 యాడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఇమేజ్ టెక్స్ట్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు యారో కనిపిస్తుంది, డౌన్ యారో ఫోన్ క్లిక్ చేసుకోండి. వి ఆల్ ఫోన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ లైన్స్ ఉందా క్లిక్ చేసుకోండి, ఇంపోర్ట్ ఫోన్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఎక్కడికి లొకేషన్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఫోన్స్ ఫ్రెండ్స్, ఆ ఫోన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఫోన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఫోన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తుందండి, మళ్ళీ ఇక్కడ సర్చ్ బార్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకొని ఆ ఫోన్ నేమ్ ఏది ఉందో సెర్చ్ చేయండి. ఆ ఫోన్ ఇలా వస్తుంది, ఫోన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్లో వస్తుంది, ఫోన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తానంటే నాకు ఫోన్ రాకపోతే గ్రీన్ కలర్ చిన్నప్పుడు చేసుకోండి, ఇక్కడ ఫోన్ వచ్చేస్తుంది. ఇదే విధంగా మనకి కిందే టెక్స్ట్ ఏదో ఉందో యాడ్ చేసుకోండి. మళ్ళీ మీకు చూడండి అదే విధంగా చూడండి, ఇక్కడ లేయర్ ఉంది, టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి, ఎడిట్ క్లిక్ చేయండి. ఆల్రెడీ ఫోన్ యాడ్ చేస్తాం. మనకు ఇక్కడ ఫోన్ చూపిస్తాం. మాకు ఫోన్ క్లిక్ చేసుకోండి, గ్రీన్ కలర్ దగ్గర చిన్న పేరు చేసుకోండి, మనకు ఫోన్ వచ్చేస్తుంది. ఇదే విధంగా మీరు కట్ చేసుకోండి. అది చేసుకోండి వచ్చాము మనకు 0 to 0 సెకండ్ నుండి మొత్తం బిట్ మార్క్స్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మాకు బిట్ మార్క్స్ యాడ్ చేస్తే మాకు బిట్ మార్క్స్ వరకు ఇమేజెస్ యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేస్తున్నాను చూడండి, మాకు 0 to 0 సెకండ్ వచ్చేసేయండి. ప్లస్ సైన్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఎక్కడికి గైడ్ లొకేషన్లో మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఏం చేస్తారంటే ఫోటోస్ తీసుకోండి. ఇప్పుడు ప్లస్ అని కనిపిస్తున్న ఫస్ట్లో క్లిక్ చేసుకోండి, ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ చిన్న వస్తే ఏం చేస్తారు, డిలీట్ పక్కన డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కాబోతుంది ఏరియా ఈ ఐకాన్ అంతా క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అని ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ రైట్ ఆర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఫస్ట్ నుండి చూడండి 4th ఐకాన్ ఉంది, ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఎంటీ స్పేస్లో క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా క్లిక్ చేసుకోండి. ఏం చేస్తారంటే సెకండ్ బిట్ మార్క్ వచ్చేసేయండి, ప్లస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ ఉంది కదా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ చిన్న వస్తుంది కదా, డిలీట్ పక్కన డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపల్సరీ ఏరియా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని మళ్ళీ ఏం చేస్తారంటే రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి, 4th ఐకాన్ క్లిక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 2 ఇమేజెస్ చూపించాను. ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ విధంగా బిట్ మార్క్స్ తగ్గట్టు మీరు ఎండ్ వరకు ఇమేజెస్ యాడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఎండ్ వరకు బిట్ మార్క్స్ తగ్గట్టు ఇమేజెస్ యాడ్ చేసాను. ఇక్కడ నాకు ఎండ్ వరకు యాడ్ చేసి ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్స్ ఇమేజెస్ యాడ్ చేస్తారు కదా, ఈ ఇమేజెస్కి షేక్ ఎఫెక్ట్ ఇద్దాం. ఎలా ఇస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్ పీసెట్ ఉంది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోవడం ఫస్ట్ ఇమేజ్ టు మొత్తం 4 ఎఫెక్ట్స్ అనిపిస్తాయి. అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉందా క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. చదువు బ్యాక్ వచ్చేసేయండి. పీసెట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోతే ఏం చేస్తానంటే మీరు ఈ ఎఫెక్ట్ చూడండి, మీరు చెప్తాను అదే విధంగా పేస్ట్ చేసుకోండి. మీరు చూడండి 0 to 2 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ పేస్ట్ చేద్దాం. మళ్ళీ పేస్ట్ చేస్తారంటే ఎమ్మెల్యే క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఎఫెక్ట్ అనేది పేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. పేస్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ ఆర్ ఇట్లా క్లిక్ చేసుకోండి. మీరు క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే 07:26 సెకండ్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇమేజ్ దగ్గర రండి. చూడండి ఈ విధంగా 07:26 ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్లో పేస్ట్ చేసుకోండి. మళ్ళీ మీరు బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ మీరు రైట్ ఆర్ క్లిక్ చేసుకుంటా 10-16 సెకండ్ దగ్గర బిట్ మార్క్స్ ఉంది కదా, ఆ ఇమేజ్కు ఎండ్ వరకు ఇమేజ్ ఉంది కదా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకొని మళ్ళీ ఎండ్ స్పేస్ క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా మనం ఏం చేస్తామంటే సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ ఉంది కదా కాపీ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ కాపీ చేసిన తర్వాత మళ్ళీ బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మాకు రైట్ ఆర్ క్లిక్ తీసుకోండి. 03:18 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కు పేస్ట్ చేసుకోండి. 03:18 సెకండ్ పేస్ట్ చేసుకున్నారా. పేస్ట్ చేసుకున్న ఏం చేస్తానంటే 05:11 సెకండ్ నుండి ఆ ఇమేజ్కి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఇమేజ్కు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న ఏం చేస్తానంటే అదే విధంగా 09:20 సెకండ్ ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్కు పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా 3 ఎఫెక్ట్ పేస్ట్ చేసాము కదా, మాకు ఆ 3 ఇమేజ్కి పేస్ట్ చేసాము 2 ఎఫెక్ట్స్.
మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మాకు ఫస్ట్ ఇమేజ్ అనేది చూడండి 3 ఇమేజెస్కి అయింది, సెకండ్ ఎఫెక్ట్ అనేది 3 ఇమేజెస్కి అయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తారు, షేక్ ఎఫెక్ట్లో థర్డ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేద్దాం. ఎలా కాపీ చేస్తారని చూడండి, థర్డ్ ఎఫెక్ట్ ఇదే విధంగా థర్డ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న బిట్ మ్యాప్ ఇస్తూ ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మనకు రైట్ ఏరియా క్లిక్ రండి, 04:17 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన దగ్గర మళ్ళీ ఏం చేస్తారంటే 08:23 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 08:23 ఇమేజ్ ఉంది చూడండి, ఆ ఇమేజ్కు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఇదేమి చూడండి, మాకు 3 ఎఫెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి మనకు మొత్తము. ఇంకొక ఎఫెక్ట్ ఉండే 06:13 సెకండ్ పేస్ట్ చేసుకుందాం, 4th ఎఫెక్ట్. మళ్ళీ బిట్ మార్క్ అయిపోయినాయి కదా, షేక్ కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత 4th ఇమేజ్ ఉంది కదా, అది కాపీ చేస్తానంటే పోస్ట్ ఇమేజ్ 4th ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ ఉంది ఫ్రెండ్స్, క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ క్లిక్ చేసుకోండి, బ్యాక్ వచ్చేయండి, బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇదే విధంగా రైట్ ఏరియా క్లిక్ చేసుకుంటే 06:13 సెకండ్ వచ్చేసేయండి. ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి ఫ్రెండ్. క్లిక్ చేసుకుంటే కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. ఆప్షన్ కింద పేస్ట్ అయిన క్లిక్ చేసుకోండి ఫ్రెండ్. పేస్ట్ ఉంది, ఈ విధంగా పేస్ట్ అవుతుంది 4th ఎఫెక్ట్ చూడండి. మనకి ఎఫెక్ట్ అంటే పేస్ట్ చేయగానే మనకు లేయర్ అని ఎక్స్పెండ్ అవుతుంది. మనకి ఏం చేస్తారంటే కరెక్ట్ బిట్ మార్క్స్ వచ్చేసేయండి. ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క టైమేషన్ క్లిక్ చేసుకోండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మనకు కరెక్ట్ సెట్ అవుతుంది మనకు దాని విధంగా. మళ్ళీ ఏం చేస్తారు, బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ కూడా మీకు ఒక ఎఫెక్ట్ ఇలా ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ ఉంటుంది మాకు. ఆ ఎఫెక్ట్ క్లిక్ చేయండి, లేయర్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి, కాపీ లేయర్ క్లిక్ చేయండి. ఇది బ్యాక్ వచ్చేసేయండి, బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ చూడండి, మాకు 0:20 సెకండ్ వచ్చేసి ఐకాన్ క్లిక్ చేయండి, పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మొత్తం ఎందుకు వచ్చేసేయండి. ఆ లేయర్ క్లిక్ చేసుకోండి, ఈ యొక్క టైమేషన్ క్లిక్ చేసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఏం చేస్తానంటే ఒకసారి ఆ లేయర్ పేస్ట్ చేస్తారు బ్లూ కలర్ క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాకు కొన్ని ఆఫ్ ఉంటాయి, ఇక ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇలా విధంగా మనకు ఆన్ అయిపోతాయి ఫ్రెండ్స్ అన్ని. ఈ విధంగా ఆన్ అయిపోతాయి. మళ్ళీ మీకు చూడండి, మాకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మాకు మళ్ళీ ఏం చేస్తారంటే మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే మీరు సెట్టింగ్ పికానికి ఐకాన్ ఉంది కదా, సర్కిల్ ఆరో టైప్ క్లిక్ చేసుకొని వీడియో స్టేటస్ మీకు హైట్ అవైజ్ హెచ్డి క్వాలిటీ కావాలనుకుంటే 100 పెట్టుకోండి. వీడియోలోకి కొంచెం లో క్వాలిటీ కావాలి, ఫాస్ట్గా కన్వర్ట్ కావాలి 720 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ అనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి.